Good evening to all. My name is M. Shakuntala Devi, roll number 5215 batch, Super Kings 3. My mentor is వెంకట్ గౌడ్ గారు. ఈరోజు నవీన్ కుక్ సార్ చెప్పినటువంటి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్సన్. ఇంకా మన పబ్లిక్ స్పీకర్స్కి అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనము ఒక టైంని 888 యాక్చువల్గా 8 అవర్స్ వర్క్ చేసుకోవాలి, 8 అవర్స్ స్లీప్ చేసుకోవాలి, 8 అవర్స్ న్యూ లెర్నింగ్ ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. ఇది అనేది ఎలా వస్తుందండి? మరి అంత సాధ్యం కదా అందరికీ అని అంటే ప్రతి ఒక్కరికి సాధ్యపడదండి. దాన్ని ఎందుకు సాధ్యపడదు అని అంటే అలా మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటేనే సాధ్యమవుతుంది. అంటే 8 అవర్స్ను స్లీపింగ్కు, 8 అవర్స్ను పనికి, 8 అవర్స్ను కొత్త లెర్నింగ్కు ఎవరైతే ఉపయోగిస్తారో అలాంటి పర్సన్ మన పక్కన కూడా ఉండాలి. అలాంటి పర్సన్ అంటే ఎవరు? అది టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. మొట్టమొదట పేరెంట్స్, తర్వాత టీచర్స్, తర్వాత ఫ్రెండ్స్, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్. అయితే కొందరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారండి. మామూలుగా 99% స్ట్రెస్తోనే జీవిస్తున్నాం అందరం నవ్వే డేస్లో. స్ట్రెస్ కారణం ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ లేకపోవడం ఒకటైతే, అసలు టైం మేనేజ్మెంట్ పెట్టుకోవాలి అనే థాట్ ప్రాసెస్ లేని వాళ్ళు, అంటే అది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు ఏంటి టైం మేనేజ్మెంట్ అంటే? నీవు ఏదైతే పనిని చేసుకోవాలని అనుకుంటున్నావో ఆ పనిని వీలైతే ఎంత తొందరగా మొదలుపెట్టి అంత తొందరగా ముగించుకోవడమే టైం మేనేజ్మెంట్. అంటే ఎందుకు తొందరగా ముగించాలి, ఎందుకు తొందరగా మొదలు పెట్టాలి అంటే, నువ్వు ఒక పని మొదలు పెట్టినప్పుడు నీకు థాట్ ప్రాసెస్ పెరుగుతుంది, చేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది. అది చేయగలనా లేదా అనే సందేహము ఆలోచించుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అది పని కావడం అక్కడ వదిలిపెడితే పని ఒక్కొక్కసారి చెయ్యరు. అంటే ఫియర్ అంటారు. ఫియర్ ఉన్నప్పుడు ఈరోజు చేయాల్సిన పనిని ఒక నెల తర్వాత కూడా ఇంకా ఫియర్ అనేది వెంటాడుతుంటుంది. పని చేస్తూ పోతే ఏమవుతుంది అంటే ఆ టాలెంట్ అనేది లోపల ఉన్న క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అందుకే ఎక్కువ పని చేసే వాళ్ళకి ఎక్కువ క్రియేటివిటీ ఉంటుంది, ఎక్కువ నేర్చుకునే వాళ్ళకి ఎక్కువ క్రియేటివిటీ ఉంటుంది, ఎక్కువ నిద్రపోయిన వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, అందం ఉంటుంది, ఒక రకమైనటువంటి స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. ఇవన్నీ కూడా బై ప్రాక్టికల్ వస్తాయండి. చిన్నప్పుడు ఎవరైతే పేరెంట్స్ 3కి లేపడం లేదా 4కి లేపడం, 5కి లేపడం ఇట్లా కొద్దిగా అలవాటు చేస్తారో పిల్లలకి సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగాలు, ఈ టెక్నాలజీ రంగాలు వచ్చినాయో, నన్ను అడిగితే 8 to 10 అవర్స్ స్లీప్ అయినా తక్కువ అవుతుంది పిల్లలకి. ఎందుకు అంటే అక్కడ చూసి ఆ యొక్క రేడియేషన్ ప్రభావము ఫేస్ పైన కానీ, బ్రెయిన్ పైన కానీ, హార్ట్ పైన, వీటన్నిటి పైన ఎక్కువ పడుతుందండి. యాజ్ ఏ లెక్చరర్గా నేను కూడా చాలా చిన్నప్పటి సంగతులు మెమరీ గుర్తు చేసుకుంటే, మేము 3 o'clock లేసి ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసి భజన్స్, కీర్తనలు అన్నీ వాడి మళ్ళీ మా రీడింగ్ బుక్స్ చదువుకునే వాళ్ళం అతి చిన్న వయసులో. అప్పుడు ఈ టీవీలని కానీ, ఇంత సెల్ ఫోన్ల యుగం కానీ, ఇంత కంప్యూటర్స్ కానీ అసలు ఇవేవి లేని యుగం నేను చెప్పేది. అంటే ఒక 40 years క్రితం. అంటే అప్పుడున్నది మంచి టైమా, ఇప్పుడున్న మంచి టైమా అంటే ఆర్గానిక్ టైంలో పుట్టి ఆర్గానిక్ టైంలో పెరిగిన మనము. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్లో పెట్టి ఆర్టిఫిషియల్లో పెరుగుతున్నారు. సరే, ఏది ఏమైనా కూడా ఇప్పుడు కూడా మనము చేసుకోగలిగితే సార్ వాళ్ళు చెప్పినట్టు కానీ, ఇంకా కొన్ని సెషన్స్ ద్వారా మన ఓన్గా కానీ మన హెల్త్ ఇష్యూస్ ప్రకారం చేసుకోగలిగితే చాలా మంచిగా ఉంటుంది. మనం కూడా సాధ్యమైనంత వరకు మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళకి కూడా నిద్రపోయే అవకాశం కూడా ఇవ్వాలండి పిల్లలకి. పాపం ఒక్కొక్కసారి 12, 1, 2, 3 కూడా అవుతుంది వాళ్ళు, అంటే నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు. వాళ్ళకి బాగా టైం ఇవ్వండి. సరే పోనీ పని దొరకక నిరుద్యోగులుగా ఉండే కంటే పని చేసే పిల్లలకి కొద్దిగా మార్నింగ్ టైం పడుకుంటామంటే కూడా కొన్ని రోజులు అవకాశం ఇచ్చి చూడండి. తర్వాత వాళ్ళు కూడా సెషన్స్ను ఏర్పాటు చేసుకునేటట్లు చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.